ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. వందనాలు కనబడాలి, వినబడాలి. ఎవరికి చెప్పినా వందనాలు రెండు చేతులు జోడించి పిల్లరా నోటితో వందనాలని చెప్పడం అనేది మంచిది అనే సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేట తెలియజేస్తున్నాం. వందనాలు కనబడాలి, వినబడాలి. కనబడాలి, చెప్పండి, వినపడాలి, మంచిది. 122వ కీర్తన వాక్యం మీద మనసు ఉంచుదాం. మరి 9 చరణాలను మనం చూస్తూ ఉన్నాం. మరి 2 సంగతులే మనం చూసాం. 5 సంగతులు ఉన్నాయి ఇక్కడ. మరి 5 సంగతులు చూడాలంటే మరి ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియదు. దేవుని చిత్తం అయితే మరి మరలా ఎప్పుడన్నా మీ దగ్గరికి వస్తే ప్రభు పిలిస్తే మరి కొదమ సంగతులు వినడానికి మనం ఆలోచన చేద్దాం. మొదటి చరణాన్ని చదువుతా, 2వ చరణం మీరు చదవండి. చివరి సందేశం ఇది. వాక్యం మీద మనసు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నువ్వు కట్టబడి ఉన్నావు. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశముల సింహాసనములు స్థాపించబడి ఉన్నవి. నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక, నీ నగరములో క్షేమముండునుగాక. తొమ్మిదవ చరణం అందరం చదువుదాం. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించేదను. ప్రభు సాయాన్ని కోరుదాం. పరిశుద్ధుడైన తండ్రి, మరి ప్రత్యేకంగా నైనా ఈ ప్రాంతాన్ని ప్రేమించి నిస్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకు మరి యొక్క చర్చి యానివర్సరీ డే కూడికలు గత నిన్నటి దినము నుంచి మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి అనేక రీతిలుగా మా ప్రియులతో మీరు మాట్లాడుతూ వచ్చారని మేము నమ్ముతున్నాం. నమ్మిన వారిని బలపరచండి. దాదాపుగా 6 మంది నా తండ్రిని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి మీరు కృప చూపించారు. ప్రత్యేకంగా నమ్మిన వారిని బలపరచండి. తీర్మానం చేసుకున్న బిడ్డల తీర్మానాన్ని స్థిరపరిచి నీ కృపలు ఆదుకొని మిమ్మల్ని ముందుకు సాగించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ చివరి సందేశంలో నీ కృపనిచ్చి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసేటికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, 122వ కీర్తన యాత్ర కీర్తన అని మనం చూస్తున్నాం. దావీదును గురించిన ప్రస్తావన 873 పర్యాయములు దైవగ్రంథంలో ఉంది. దావీదును గురించిన ప్రస్తావన 873 పర్యాయములు దైవగ్రంథంలో మనం చూస్తాం. కానీ దావీదు ఇశ్రాయేలులో 2వ రాజుగా మనం చూస్తాం. చాలా ప్రాముఖ్యమైన రాజు. చాలామంది దావీదును ఏం చూస్తారంటే తప్పు చేశాడు అనే చూస్తారు. ఆయన ఒక తప్పుడు వాడిగానే కనబడుతూ ఉన్నాడు. కానీ ఆయనలో ఉన్న ఒక గొప్ప మనస్సు, గొప్ప హృదయం మరి దైవగ్రంథంలో మరి ఏ రాజులలో మనం చూడలేం. దావీదు తర్వాత వచ్చిన ప్రతి రాజును ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాస్తాడంటే దావీదు వలె నడుచుకున్నాడని రాస్తాడు. మంచి రాజు అయితే, దేవునికి విరోధంగా జీవించిన వ్యక్తి అయితే తన పితరుడైన దావీదు వలె నడుచుకోలేదు అని రాస్తాడు. పిల్లారా గమనించాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నేను దావీదు కుమారుడునని చెప్పుకున్నాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దావీదు అనబడిన వ్యక్తి చాలా 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 శ్రేష్టమైన వ్యక్తిగా దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అన్నాడు దావీదుని గురించి, నా హృదయానుసారుడైన దావీదు అని చెప్పాడు. పిల్లారా గమనించాలి, 122వ కీర్తన దావీదుకు దేవుని మందిరము పట్ల ఉన్న మక్కువ, ప్రేమ, ఆశ, ఆసక్తిని కనపరుస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పిల్లారా గమనించాలి, ఆయన మందిరం విషయంలో సంతోషించాడు. మొదటి మాట. 2వ మాట, తన కుటుంబముతో దేవుని మందిరములు ఉండాలనుకున్నాడు. 3వ మాట, మందిరం కొరకు ప్రార్థించాలని ఆశపడ్డాడు. 3వ మాట, మందిరాన్ని ప్రేమించాలని చెప్పాడు. 4వ మాట, మందిరానికి మేలు చేయాలని చెప్పాడు.
ఈ 5 సంగతులు మీరు రాసుకున్నారని అనుకుంటున్నాను. మొదటి మాట, మందిరాన్ని మందిర విషయంలో సంతోషించినవాడు. 2, మందిరానికి తన కుటుంబముతో వెళ్ళాలని ఆశపడ్డవాడు. 3, మందిర క్షేమము కొరకు ప్రార్థించిన వాడి కనబడుతున్నాడు. 4, మందిరమును ప్రేమించిన వాడిగా మనం చూస్తున్నాం. 5వదిగా మేలు చేసిన వాడిగా మనం చూస్తున్నాం. బంగారు, ఎండి, ఇనుము, విత్తడి, రాగి, కర్రను, కలపను మరి తన కుమారుడు పిల్లరా సొలొమోను మందిరము కడతానని చెప్పినప్పుడు చాలా బాధపడ్డాడు. కానీ నేను కట్టలేకపోయినా నా కుమారుడు కడతాడు, దేవుడు నాకు ఇచ్చిన ఈ బంగారు, ఎండి, కలప ఇవన్నా మందిరం కొరకు వాడమని చెప్పి అప్పగించిన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. నాటి దినాలలో మందిరము, నేటి దినాలలో ఏంటి చెప్పండి? సంఘం. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం విషయంలో మనందరం ఏం చేయాలి? సంతోషించాలి. సంఘములో మనందరూ పాదములు నిలవాలి. సంఘము క్షేమము కొరకు పాటుపడాలి, ప్రయత్నించాలి, ప్రార్థించాలి. సంఘాన్ని ప్రేమించాలి. సంఘానికి చెప్పండి ఏం చేయాలి? మేలు చేయాలి. సంఘం పిల్లారా గమనించాలి. లోకంలో ఎన్నో సంఘాలను మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా మీరు విన్నారా? ఫుల్ గాస్పల్ సంఘం పేరు. ఏ గాస్పల్ అంట? ఆ మాట విన్నప్పుడు నాకు అనిపిస్తుంది మంది హాఫ్ గాస్పల్ ఏమో అనిపిస్తుంది నాకే. పిల్లారా గమనించాలి. రకరకాల పేర్లు, సంఘాలు చాలా భయంకరమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. పిల్లారా ఈ లోకములో కూడా చాలా సంఘాలు ఉన్నాయి. మీకు తెలుసా? సంఘము పాలు ఉన్నాయి. తెలుసా? సంఘము పెరుగుంది. వినండి పిల్లారా, సంఘము పెరుగుంది, పాలున్నాయి, నెయ్యి ఉన్నాయి. సంఘము స్వీట్స్ ఉన్నాయి, అది కూడా సంఘమే. సంఘము ధైర్యది. ఏనండి పిల్లారా గమనించాలి. మంది కూడా చెప్పండి సంఘమే, అది సంఘమే. మంది సంఘమే. అది మామూలు తలకట్టుండే గా ఉంటుంది, మన దానికేమో ఒత్తుండే గా ఉంటుంది. అంతే, దానికి దీనికి తేడాదే. ఆలోచన చేయాలి. నేటి దినాలలో సంఘాలు చాలా భిన్నమైన పరిస్థితిలో మనం చూస్తున్నాం. మేమే పరలోకానికి వెళ్తాం, దేవుడు మాకు బయలుపరిచింది మా సంఘమే అయిన వారు లేకపోలే. పిల్లారా గమనించాలి. ఏ సంఘము దేవునికి ఇష్టమైనది అని అంటే, వినండి పిల్లారా గమనించాలి, వాక్యానుసారంగా జీవించే సంఘం. దేవునికి అసహ్యం కలిగించే ఒక సంఘం ఉంది, ఆ సంఘమే దుష్టుల సంఘం. పిల్లారా గమనించాలి. సంఘముల్లో ఉండవలసినది ఏంటి అనే మాటను బట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే 5 మాటలు మనం ఇక్కడ చూసాం. వినండి పిల్లారా గమనించాలి. సంఘములో ఏముండాలి అని అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో జీవము గల దేవుని సంఘం అన్నాడు. సంఘములో ఏముండాలి? జీవం ఉండాలి. ఈరోజు జీవం అంటే సప్పట్లు కొట్టడం అనుకుంటున్నారు. జీవం అంటే సంగీతం వాయించడం అంటున్నారు. కొట్టు అంటున్నారు. గందరగోళమైన పరిస్థితి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. సర్కస్లో వెళ్తున్నామో మందిరానికి వెళ్తున్నామో అర్థం కావట్లేదు. తప్పుగా అర్థం చేసుకోమాకండి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. సంఘములో జీవం ఉండాలి. పాటలలో చెప్పండి ఏముండాలి? జీవం ఉండాలి. వినండి, వాక్యం వినుట్లో ఏముండాలి? వాక్యమును ధ్యానించుట్లో ఏముండాలి? ప్రార్థించుట్లో ఏముండాలి? చెప్పండి. పిల్లల సంఘములో చేరి పరిచర్య చేయట్లో ఏముండాలి? జీవం ఉండాలి. జీవము గల దేవుని సంఘం. ఆలోచన చేయాలి. జీవము గల దేవుని సంఘం. పిల్లారా గమనించాలి. జీవము గల దేవుని సంఘం. ప్రకటన గ్రంథంలో భక్తుడైన యోహాను ద్వారంగా 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడు. ఒక సంఘంతో ఇలా చెప్పాడు, జీవిస్తున్నావు అనే పేరు ఉంది, నీవు మృతుడే అన్నాడు. అంటే ఇలా చెప్పనా, అది ఏ సంఘం? అది చచ్చిన సంఘం. అది కూడా సంఘమే. చచ్చిన సంఘం. ప్రభు నన్ను క్షమించాలి. పిల్లారా గమనించాలి. ఆత్మ సంబంధమైన జీవం లేదు.
ఆత్మ సంబంధమైన ఐక్యత లేదు, ఆత్మ సంబంధమైన ప్రేమ లేదు, ఆత్మ సంబంధమైన క్షమహృదయం లేదు. ఎక్కడ చెప్పండి? సంఘముల్లో. జీవము గల దేవుని సంఘం. సంఘములే ఉండాలి, జీవం ఉండాలి. జీవం ఉండాలి, ఉజ్జీవం కాదు. చెప్పండి, ఏంటి చెప్పండి? జీవం ఉండాలి. ప్రభువారికి ఉన్న పేరు జీవము గల యెహోవా, జీవము గల దేవుడు, అది ఆయనకున్న పేరు. ఆ జీవాన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఏముంది చెప్పండి? ఉజ్జీవం ఉంది. ఉజ్జీవం, ఉజ్జీవం, ఉజ్జీవం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. జీవము గల దేవుని సంఘం. సంఘములో ఉండవలసిందేంటి చెప్పండి? జీవం ఉండాలి. పిల్లలు గమనించాలి. ఏమన్నాడు భక్తుడు? 84వ కీర్తనలో 2వ వచనంలో, యెహోవా మందిరము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది, అది సొమ్మసిల్లుచున్నది జీవము గల దేవుణ్ణి దర్శించుటకు అన్నాడు. ఏ దేవుడంట? జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా ప్రాణము, నా శరీరము, నా ఆత్మ ఆనందముతో. ఎలా చెప్పనా? జీవం ఉంటే ప్రార్థిస్తావు, జీవం ఉంటే మోకరిస్తావు, జీవం ఉంటే దైవగ్రంథాన్ని చదువుతావు, జీవం ఉంటే భక్తి కలిగి ఉంటావు, జీవం ఉంటే భయం కలిగి ఉంటావు, జీవం ఉంటే నమ్మకంగా ఉంటావు, జీవం ఉంటే యథార్థంగా ఉంటావు, జీవం ఉంటే యోగ్యంగా ఉంటావు. జీవము గల దేవుని సంఘం. కొరాహు కుమారులు పిల్లల వారిని గురించి ధ్యానాలను ఆలోచన చేస్తే 84వ కీర్తన సందేశాలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఆ సభలలో అక్కడక్కడ చెప్పినాయి. పిల్లల గమనించాలి. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట ఈ దినముల కంటే, ఇంకో మాట భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే కింద. చాలామంది ఆ మాటే చదువుతారు. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం, అంతవరకు ఆపేస్తారు. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారము యొద్ద. మందిరములు కాదు, ఎక్కడ? మందిరపు ద్వారము యొద్ద, ఆ గుమ్మము యొద్ద, ఆ గడప యొద్ద నేను ఉంటే, ఆ పాటలు, ఆ ప్రార్థన, ఆ వాక్యము, ఆ ఆరాధన నా చెవున వినబడుతుంటే నా మనసు, నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేస్తుంది అన్నాడండి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. సంఘములో ఏముండాలి చెప్పండి? జీవం ఉండాలి. జీవము గల దేవుని సంఘం. జీవము గల దేవుని సంఘం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. యెరూషలేములో సంఘము జీవించబడింది. యెరూషలేములో సంఘము ప్రారంభించబడింది. యెరూషలేములో ప్రారంభించబడిన సంఘము యూదయలో, సమరయలో బూదిగంతముల వరకు విస్తరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి, ఆలోచన చేయాలి. సంఘములో జీవం ఉండాలి. సంఘములో జీవం ఉంటే సంతోషం ఉంటుంది, జీవం ఉంటే తృప్తి ఉంటుంది, జీవం ఉంటే మేలు ఉంటుంది, జీవం ఉంటే సమృద్ధి ఉంటుంది, జీవం ఉంటే తేజ మహిమ నిలుచు స్థలమును నువ్వు ప్రేమిస్తావు. నువ్వు ప్రేమిస్తావు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. రండి అపోస్తల కార్యము. పిల్లలు గమనించాలి. యెరూషలేము సంఘాన్ని గురించిన కొన్ని మాటలు అలా గుర్తు చేసి మిమ్మల్ని వదిలిపెట్టడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. పిల్లలు గమనించాలి. 2వ అధ్యాయం 38వ వచనం చదువుతారు ఎవరైనా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి అని చెప్పాడు. వినండి అమ్మా, ఏం పొందమన్నాడు? ముందేమన్నాడు? మారు మనస్సు పొంది అని చెప్పాడు. రాత్రి ఒక చెల్లి అడిగింది, మారు మనసు అంటే ఏంటి అన్నా అని అడిగింది. పిల్లలు గమనించాలి. మీరు మారు మనస్సు పొంది అని చెప్పాడు. ఏం పొందాలని చెప్పండి? మారు మనస్సు పొంది అని చెప్పాడు. మారు మనస్సు పొంది అనే మాట చెప్పాడు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, వారు ఎవరు అని అంటే, పిల్లారా గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. వారు ఎవరు అంటే 36వ వచనం, మీరు సిలువేసిన 2వ అధ్యాయం అపోస్తల కార్యం 36వ వచనం, మీరు సిలువేసిన యేసును దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా. ఇశ్రాయేలు వంశం వారితో పేతురు గారు మాట్లాడుతున్నాడు. మొదటి ప్రసంగములో యెరూషలేము పట్టణములో ఆయన మాట్లాడుతున్నాడు.
ఎలా అన్నాడు? మీరు సిలువేసిన ఈ యేసుని అని చెప్పాడు. ఎవరు సిలువేశారు? మీరు సిలువేశారు. యూదులు సిలువేశారని వినండి పిల్లారు, గమనించాలి. ఇస్కరియోతు యూదా అప్పగించాడని అని చెప్తా ఉంటారు. కానీ పేతురు అన్నాడు, మీరు సిలువేసిన ఈ యేసును అని చెప్పాడు. ఎవరు సిలువేశారంట? మీరు సిలువేశారు. మనం కూడా ఆరాధనలో పడబడతాం. ఆనాటి యూదులే నిన్ను చంపారు అనుకుంటున్నా, కానే కాదయ్యా, నా పాప దోషమును బట్టే నువ్వు సిలువ వేయబడ్డావని మాటలు మనం చూస్తున్నాం. ప్రభువారు ఎందుకు సిలువ వేయబడ్డాడు? నీ నా పాప పరిహారము కొరకు, నీ నా పాప ప్రాయశ్చిత్తము కొరకు, నీ నా పాప విముక్తి కొరకు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఆలోచన చేయాలి. మరొక మాట చెప్పాడు. 3వ అధ్యాయంలోనికి వస్తారా? 3వ అధ్యాయం, అపోస్తల కార్యం 3వ అధ్యాయం ఆలోచన చేయండి. 3వ అధ్యాయం 14వ వచనం. మీరు పరిశుద్ధుడు నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతుడైన మనిషిని మాకు అప్పగించమని అడిగి తిరిగి 15వ వచనం అండర్లైన్ చేసుకోండి. మీరు జీవాధిపతిని, మన దేవుడు ఎవరు చెప్పండి? జీవాధిపతి. మనలో ఏముండాలి చెప్పండి? జీవం ఉండాలి. జీవం ఉండాలి, చచ్చిన వారిగా ఉండకూడదు. ఎఫెసీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, మీరు మీ పాపములచే అపరాధములచే చచ్చిన వారై ఉండగా అన్నాడు. 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అయితే దేవుడు మన కరుణ సంపన్నుడైండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం అన్నాడు. అమ్మ వినండి, చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఇలా అన్నాడు, మీరు సిలువేశారు, మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు అని మాట మనం చూస్తున్నాం. మన దేవుడు జీవాధిపతి. మనలో ఏముండాలి? జీవం ఉండాలి. సంఘములో ఏముండాలి చెప్పండి? జీవం ఉండాలి, జీవం ఉండాలి, జీవం ఉండాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చూద్దాం. పిల్లారా గమనించాలి. ఇక్కడ ఏమన్నాడు? మారు మనసు పొంది అన్నాడు. ఏం పొందమన్నాడు చెప్పండి? మారు మనసు పొంది అన్నాడు. ఏనండి పిల్లారా, నమ్మిన వాళ్ళు పొందాలా, నమ్మని వాళ్ళు పొందాలి మారు మనసు? చెప్పండి, మీ అందరూ చెప్పాలి. ఈ చివరి ప్రసంగంలో మీరు నోటు తెరిచి చెప్పాలని కోరుతున్నా. నమ్మిన వాళ్ళు పొందాలా, నమ్మని వాళ్ళు పొందాలి? వెనకున్న వాళ్ళు చెప్పండి. అంటే నమ్మని వాళ్ళు పొందాలి. ఇంకెందుకు ఇంతవరకు వచ్చిన తర్వాత మీరు కన్ఫ్యూజ్లో ఉన్నారు కాబట్టి ప్రకటన గ్రంథంలోనికి రండి. ఒక మాట, ప్రకటన గ్రంథంలో పోయింది ట్రైన్ తేల్చుకుందాం ఇంక ఈ రాత్రి, ఈ సాయంత్రం ఇంకెందుకు కానీ రైట్, మంచిది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము వాక్యమైన మనసు ఉంచుదాం. 2వ అధ్యాయము 3వ వచనం. నువ్వు సహనము కలిగి భారం భరించి అలయలేదని నేను వెరుగుదును. 4వ వచనం. అయితే మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నేను నీ మీద తప్పకొడి మోపుచున్నాను. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయన్నాడు. ఏం పొందమన్నాడు? మారు మనసు పొందమన్నాడు. ఎవరితో? 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీలో ఉన్న సంఘం ఏం పొందాలంట? మారు మనసు పొందమంటున్నాడు. చూశారండి, ఇందాకలే నమ్మని వాళ్ళు పొందాలన్నారు. సంఘం మారు మనసు పొందాలి. ఇలా చెప్తా, మారు మనసు లేని పెద్దలు, మారు మనసు లేని సేవకులు, మారు మనసు లేని పరిచారకులు, మారు మనసు లేని విశ్వాసులు నేటి క్రైస్తవ సంఘాలలో లేకపోలే మేము క్రైస్తవులం అని చెప్తారన్నారు. మారు మనసు లేని వారు. ప్రభు నన్ను క్షమించాలి, ఆలోచన చేయాలి. సంఘము మారు మనసు పొందాలని చెప్తున్నాడండి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు చెప్పండి? 7 సంఘాలు. రాసుకునే వాళ్ళు రాసుకోండి. 2వ అధ్యాయం 5వ వచనంలో మారు మనసు పొందమన్నాడు. 2వ అధ్యాయం 16వ వచనంలో మారు మనసు పొందమన్నాడు. 2వ అధ్యాయం 21వ వచనంలో మారు మనసు పొందమన్నాడు. 3వ అధ్యాయం 3వ వచనంలో మారు మనసు పొందమన్నాడు. 3వ అధ్యాయం 19వ వచనంలో మారు మనసు పొందమన్నాడు. 7 సంఘాలతో ఉత్తరాలు రాస్తూ 5 సంఘాలతో ఇలా చెప్పాడు, మారు మనసు పొందండి అన్నాడు. ఎవరు పొందాలి చెప్పండి? సంఘాలు మారు మనసు పొందాలి. నమ్మని వారు పాపక్షమాపణ నిమిత్తం పొందాలి. నమ్మిన వారు పడిన స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందాలి. మారు మనసు. జీవాధిపతిని చంపితిరి, జీవం లేదు. ఏం లేదు చెప్పండి?
జీవం లేదు. చాలామంది అంటారా రోసం లేదా అంటుంటారు కదా. ఏం లేదంటుంటారా చెప్పండి. రోసం లేదా, ఇన్ని తిట్లు తిట్టినా, ఇంత అన్నా, ఇలా చెప్పినా రోసం లేదా అంటుంటారు. అవును పిల్లారా, జీవాధిపతిని చంపుతిరి. మనలో ఉండవలసింది జీవం. ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. ఏం పొందాలి? పాపక్షమాపణ పొందాలి. ఏం పొందాలి? బాప్తీసం పొందాలి. మారు మనస్సు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, చెప్పండి, బాప్తీసం పొందాలి. అక్కడే చెప్పాడు రక్షణ పొందాలి అని చెప్పాడు. వినండి, 40వ వచనం చదువుతారా? ఎక్కడ? అపోస్తల కార్యంలోనికి రండి. ప్రకటన గ్రంథంలో ఉండమాకండి. ఇక 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చుచు మూర్ఖులకు ఇతను వారికి వేరే రక్షణ కూడా మళ్ళీ ఏరేది పొందాలి. ముందు రక్షణ పొందారు, ఎప్పుడో పొందాం కదండి. ఈ ప్రాంతంలో కన్ఫ్యూజ్ అంటే యేసు ప్రభువు నమ్ముకునే వాళ్ళ చేతులు ఎత్తంటే బాప్తీసం ఇస్తారా అని అడుగుతున్నారు. బాప్తీసానికి తీర్మానానికి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. రక్షణ వినండి, మారు మనస్సు తీర్మానానికి ముడిపెట్టడానికి వీలు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు. ముందు నమ్మాలి, మారు మనస్సు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు పొందాలి. పొందవలసింది మారు మనస్సు. ఏమన్నాడు? వేరే రక్షణ అన్నాడు. ఏ రక్షణ అంట చెప్పండి. ఏ రక్షణ? వేరుగా ఉండాలి. అమ్మా తప్పుగా అర్థం చేసుకోమాకండి. నేటి దినాలలో క్రైస్తవులు నమ్మని వారు చేసే అన్నీ చేస్తూ ఉన్నారు. రక్షణ పొందని వారు చేస్తున్నారంటే ఒక వారికి దేవుడు తెలియదు, నిరీక్షణ లేదు, నమ్మానని చెప్పుకుంటూ చేసేవారు. వేరుగా జీవించట్లే, వేరుగా బ్రతకట్లే. ఆచారాలు, లోక సంబంధమైన ఆచారాలు చాలా 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 బాధకరమైన సంగతి. వేరుగా జీవించాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఎలా జీవించాలి చెప్పండి? వేరుగా జీవించాలి. నేను యేసుప్రభుని నమ్ముకున్న ప్రారంభంలో మా ఇంటి వారు అందరూ చెప్పారు, నీకు పిచ్చి పట్టింది అన్నారు. ఏం పట్టిందంట? నీకు పిచ్చి పట్టింది, నీకు పిచ్చి పట్టింది అన్నారు. నన్ను పిచ్చి వాళ్ళు చూశారు అందరు. దేవునికి ప్రార్థన చేశా, నాకు పట్టిన పిచ్చి మా ఇంటి వాళ్ళందరికీ పట్టింది. మా ఇంటిలో కాదు, మా గ్రామంలో పట్టింది, అనేక ప్రాంతాల్లో కూడా పట్టింది. దేవుడు నా వారికి మయం కలిగినాక ఇక్కడ కూర్చున్న వాళ్ళు పిచ్చి పట్టిన వాళ్ళ, ప్రభు నమ్ముకున్న వాళ్ళు పిచ్చి పట్టిన వాళ్ళండి కాదు. కాదు, పిల్లలు వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. పిల్లలు గమనించాలి. ఒక వ్యభిచారితో సాంగత్యం చేయకూడదు, ఒక త్రాగుబోతుతో సాంగత్యం చేయకూడదు, లోకాన్ని పాపాన్ని ప్రేమించే వ్యక్తితో దూరంగా ఉండాలి. వీలైనంత వరకు, చాతరైనంత వరకు వాటిని అసహించుకోవాలి, వారికి దూరముగా ఉండాలన్న సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ప్రభు ఎంత చక్కగా చెప్తున్నాడు, వేరుగా ఉండాలి. నమ్మనప్పుడు చేసావు, నమ్మినప్పుడు కూడా చేస్తున్నావు. నమ్మనప్పుడు ఒక సినిమా, నమ్మిన తర్వాత 4, నమ్మనప్పుడు ఒక సీరియల్, నమ్మిన తర్వాత 4 సీరియల్. ఎంత విశ్వాసమో బలపడాంగా. నమ్మకం ముందు ఇంటికి ఎదురు వాళ్ళతో తగులాట, నమ్ముకున్న తర్వాత ఇటు పళ్ళతో అటు పళ్ళతో కూడా తగులాట. ఎంత భక్తో! నమ్మకం ముందు అత్తతోనే గొడవ, నమ్ముకున్న తర్వాత మామతో కూడా గొడవే. ఎంత మంచి సాక్ష్యమో! ప్రత్యేకత ఏది? వేరేది ఆలోచన చేయాలి. మూర్ఖులకి తరము వారికి, ఈ లోకములో దేవుని ప్రేమను ధిక్కరించి దేవుని ప్రేమను ఎరిగానని భక్తి ముసుగులో జీవిస్తున్న వారు ఏమన్నాడు వినండి. ముందేం చేశారు? మారు మనసు పొందారు. ముందేం చేశారు? వారి గురించి ఇలా చెప్పాడు, వారు మారు మనసు పొందారని చెప్పాడు. ఆ పిల్లలు గమనించాలి, అక్కడ 2 మాటలు చెప్పాడు. వారు మారు మనసు పొందారు, ఎందుకో పాపక్షమాపణ నిమిత్తం అని చెప్పాడు. వారు బాప్తిసం కూడా తీసుకున్నారని చెప్పాడు. వారిలో ఏముంది? మూర్ఖత్వం ఉంది. మూర్ఖులకి తరం వారికి ఏం పొందమన్నాడు? వేరుగా ఉండండి అని చెప్పాడు. వేరుగా ఉండమని చెప్పాడు. ఎలా ఉండాలి చెప్పండి? వేరుగా ఉండాలి. వేరుగా ఉండాలంటే నమ్మని తల్లికి తండ్రికి అన్నం పెట్టకుండా వేరుగా ఉండమని కాదు. ఏమ్మా బైబిల్ చెప్పింది కాదు, ఇట్లనే ఉండమని. జాగ్రత్త పిల్లారా, గమనించాలి. నువ్వు ఎంత శ్రమించినా నీ తల్లిని తండ్రి రుణం తీర్చుకోలేవు. జాగ్రత్త. ఈ టెచ్చరు తల్లి గర్భంలో ప్రభు రూపించాడు. మన రక్తమంతా తల్లిదండ్రుల పాదాల చెంత ఉలికించిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము. చెల్లి తమ్ముడు జాగ్రత్త, గుర్తుపెట్టుకోవాలి. వృద్ధా ప్రేమలో తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదు. జాగ్రత్త. కొలత చొప్పున కొలవబడుతుందనే సత్యాన్ని గమనించాలి. అందుకే 10 ఆజ్ఞలలో ప్రభు చెప్పాడు, నీ తల్లిదండ్రులను
సన్మానించమన్నాడు. న్యూ టెస్టిమెంట్లో కూడా, కొత్త నిబంధనలో కూడా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఆయన ఇలా చెప్పాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో నీ తల్లిదండ్రులను సన్మానించండి ఆజ్ఞ అన్నాడు. దీర్ఘాయుష్వంతుడు కావాలి అంటే తల్లిదండ్రులను సన్మానించాలని చెప్పాడు. తల్లిని సన్మానించాలి, తండ్రిని సన్మానించాలి అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. అమ్మ వినండి, వేరుగా ఉండాలి. దేనికి? పాపానికి, లోకానికి, అపవిత్రతకు, దుర్మార్గతకు, చెడుగుకు ఎలా ఉండాలి చెప్పండి? అందరు చెప్పండి, ఎలా ఉండాలి? వేరుగా ఉండాలి. వేరుగా ఉండాలని చెప్పాడు. 42వ వచనం చదవండి. అక్కడే యెరూషలేము సంఘముల సంగతే చెప్తాను నేను. వీరు ఎవరు? రక్షణ పొందినవారు. ఎవరు? మారుమనసు పొందినవారు. ఎవరు? బాప్తిసం పొందినవారు. ఎవరు? వినండి, వేరుగా ఉన్నవారు. ఏమా వేరుగా ఉన్నవా చెప్పండి? వీరు వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును 3 నెలలకు ఒక్కసారి ఉండిరి. అలా ఉంది అక్కడ. నెలకు ఒకసారి ఉండిరి. నేడు సంఘాలలో ఏం పట్టుకున్నారంటే బోధ 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 పట్టుకున్నారు. బోధ బోధ బోధ, అపోస్తుల బోధ. సహవాసం లేదు. ఏం లేదు చెప్పండి? సహవాసం లేదు. ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారమే. నేను ఎప్పుడు చెప్తున్నా, అనుకూలత ఉంటే, అవకాశం ఉంటే, ఆరోగ్యం ఉంటే, సమీపంగా ఉంటే, బ్రతికి ఉంటే మందిరంలో చనిపోయిన పర్లేదు. మంచి మరణం అంటారు, జాగ్రత్త. ఏది నిర్లక్ష్యం చేసినా చేయకపోయినా ప్రార్థన చేయుట నిర్లక్ష్యం చేయకూడదు. దైవ గ్రంథాన్ని చదువుట నిర్లక్ష్యం చేయకూడదు. మందిరానికి వచ్చి ఆరాధించుట నిర్లక్ష్యం చేయకూడదు. దేవునికి ఇచ్చుట్లో, పరిచర్య చేయట్లో నిర్లక్ష్యంగా ఉండడానికి వీరులేదనే సత్యాన్ని గమనించాలి. ఏ బోధ చెప్పండి? అపోస్తుల బోధ యందును, రెండేమన్నాడు? సహవాసం, ఫెలోషిప్. వినండి, సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఏమా వినండి, సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఇటీవల నేను టీవీలో వాక్యం వింటున్నాను. ఒక ఆయన ఇలా చెప్పాడు, వినండి, వాక్యం చెప్తే ఇలా అన్నాడు. ఏదో అని చూశాను, అలా పెట్టుకున్న ఆ పిల్లలు గమనించాలి. ఇలా అన్నాడు, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం అన్నాడు. సరేనని చెప్పేసి ఏంటి ప్రార్థన అనుకున్నాను. మీకు ఎక్కడ అనారోగ్యత ఉందో అక్కడ చేయి పెట్టుకోండి, ఇంకొక చేయి టీవీ మీద పెట్టండి అన్నాడు. ఏడ పెట్టాలంట? టీబీ మీద ఒక చేయి పెట్టాలంట. అనారోగ్యత ఉన్న దగ్గర చేయి పెట్టుకోవాలి. చూసారా అండి, ఎంత గారడిది, ఎంత గారడండి ఇది. సరే, ఆయన ప్రార్థన ప్రారంభించాడు. కరెంటు పోయింది అనుకోండి. నీకు బాగా తలనొప్పింది, తల దగ్గర చేయి పెట్టుకున్నావు, టీవీ మీద చేయి పెట్టుకున్నావు, కరెంటు పోయింది. 2 గంటల్లాగా రాలే. ఏది దీనికి పరిష్కారం చెప్పండి? ఏమా టీవీలో వాక్యం చెప్తుంటే ముసుకేసుకొని కూర్చుంటావు, తప్పని అనట్లే. ఆయన ఎప్పుడు ఆమె అంటుండో నీకు తెలుసా? అయ్యో భయం. నాకు ఒక బాధ, స్థానిక సంఘ సేవకుడిని ప్రేమించకపోతే అది మనకు ఆశీర్వాదం కాదు, గుర్తుపెట్టుకో. పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ద్వారంగా టీవీలలో వాక్యం చెప్పి ఆయన్న ఈయన్న, అయ్యగారు ఈ అయ్యగారు, అయ్యగారు ఈ గారు ఎవరు నీకు సమాజ్ చేయరు, నీకు పుట్టినరోజు చేయరు, నీకు పెళ్లి చేయరు. ఇంకేం చెప్పాలంటే ఇంక అంతకంటే ఇంకేం చెప్పాను. ఇక వినండి, మమ్మల్ని మర్చిపోమాకండి, అది మీకు క్షేమం కాదు. వినండి, మాకు రావాల్సిందంతా వాళ్ళు కొట్టేస్తున్నారు. ఇదంత స్వార్థం చెప్పండి. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అపోస్తుల బోధ యందును 2 చెప్పండి, సహవాసం. కూడేమన్నాడు? రొట్టె విరుచుట అన్నాడు. ఏమా వినండి, బోధ లేకుండా, సహవాసం లేకుండా రొట్టె విరవకూడదు. అది సంగతి. పాపం అంతా బోధ పోయింది, సహవాసం పోయింది, రొట్టె విరిసేది ఒకటి పట్టుకున్నారు. పాపం రొట్టె విరిసే కూడికి వచ్చి, హడావుడిలో వచ్చి అంత రొట్టె తిని, అంత రసం తాగి 10 రూపాయలు నోటేసి, అన్న ప్రార్థన చేయండి, అన్న ప్రార్థన చేయండి, పోవాలి, ప్రార్థన చేయండి. ఇంకో మాకు చెప్తారు, యాడికి పోతున్నారు, పెళ్ళిందా, పెళ్ళికి పోతున్నాం, ప్రార్థన చేయండి. ఆ శాపం మాకు రావడం. చూసావా, పెళ్ళి అంటావు, దినం అంటావు, ఇంకోటి అంటావు. వాళ్ళు చచ్చిపోయారు. యేసు ప్రేమ చచ్చిపోయాడు మన కోసం, మనం ఆరాధించాలని అసలు ఆరాధన ఏర్పాటు చేస్తే ఏంది ఇది? రొట్టె రసం తిని వెళ్ళడం ఆరాధన కాదు, గుర్తుపెట్టుకో. ప్రారంభం నుండి చివరి వరకు ఉండుట ఆరాధన, హృదయార్పణ ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధించుట ఆరాధన, జీవము గల దేవుణ్ణి దర్శించుట అంటే అదే. ఆత్మ సంబంధమైన జీవము కలిగిన వ్యక్తిగా ఉండుట ఆరాధన, అది గుర్తుపెట్టుకోవాలి. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును వారు ఎలా ఉన్నారు?
ఎట్లున్నారు? అత్త కోడలు ఎడతగా గొడవ పెట్టుకుంటున్నారు, కానీ ప్రార్థనలో, ఆరాధనలో, ఇట్లా రొట్టె విరుచుట్లో క్రమగుడికి వెళ్ళి ఆడుంటుందండి. ఎడతగా కానీ మాట ఎక్కడ కనపడుతుంది ఇక్కడ? చూశారు? వెడతగా ఉండిరి. ఎవరు? మారు మనసు పొందినవారు. ఎవరు? రక్షణ పొందినవారు. ఎవరు? బాప్తిసం పొందినవారు. ఎవరు? వేరైన వారు. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం ఎలా ఉన్నారు చెప్పండి? వెడతగా ఉన్నారు. వినండి, ఒక మాట చెప్తా. ఇప్పుడు నేను ఈ యొక్క పులిపెట్టికి, ఈ పోడియానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇప్పుడు కూర్చున్న అన్నలు కూర్చున్న కుర్చీకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 4 ఉన్నాయి. 3 ఉంటే కూర్చోవచ్చా? 2 ఉంటే, 1 ఉంటే కూర్చోవాలి అంతే. ఇంకా నువ్వు 1, 2 పెట్టుకొని కూర్చో. ఉండొద్దంటే మనకేమన్నా కొద్దిగా సెన్సెల్ ఉండొద్దా? రొట్టె విరిచి అదొకటి పట్టుకొని నూగులాడతావా? అపోస్తుల బోధ పోయింది, సహవాసం పోయింది, ఎడతగా ఉండేది పెడతగా ప్రార్థన చేసేది పోయింది, రొట్టె విరిచేది ఒకటి పెట్టుకుంటావా? చూశారండి? ఒక మంచానికి 4 కోళ్ళు ఉన్నట్టు వినండి, ఒక కుర్చీకి 4 కాళ్ళు ఉన్నట్టు వినండి, పిల్లలు గమనించాలి. అపోస్తుల బోధ, సహవాస, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట ఆదిలో వినండి, యెరూషలేము సంఘములో పిల్లలు గమనించాలి. ఆ అపోస్తుడైన పేతురు ద్వారంగా సంఘ క్రమాన్ని వారికి బోధిస్తూ ఉన్నాడు. మారు మనస్సు పొందినవారు, రక్షణ పొందినవారు, బాప్తిసం తీసుకున్నవారు, వేరైన వారు. అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయట్లో వెడతెగక అలా ఉండాలి లేదా చెప్పండి? రోజు వింటున్నాంలే, చదువుతున్నాంలే, ఏం ఆలోచన చేస్తున్నాం? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వాక్యం మీద మీ మనసు ఉంచాలని ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నాను. మరొక మాట చూడండి, దాడిపోదాం. పిల్లారగం 43వ వచనం చదువుతారా? 43వ వచనం. ఏం కలిగింది? ఇప్పుడు లేనిది ఏంది చెప్పండి? నేను ఎవడికి భయపడిని అంటుంటారు కొంతమంది. అమ్మా, ఎవరికి భయపడు? దేవునికి భయపడితే చాలు, అందరికి భయపడ్డ అర్థమవుతుంది. ప్రతి వానికి భయం కలిగింది. వీరు అన్నాడు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయట్లో వెడతగా ఉండాలన్న సంగతిని జ్ఞాపకం చేసినప్పుడు ప్రతి వానికి ఏం కలిగింది? భయం కలిగింది. పెద్దలలో, సేవకుల్లో, పరిచారకుల్లో, విశ్వాసుల్లో, నామకార్థ క్రైస్తవుల్లో ఉండాల్సింది భయం. దేవునికి భయపడేవారిగా ఉండాలి. గారడి సీమోను అనే వ్యక్తితో ఇలా చెప్పాడు ప్రభు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం తిప్పొద్దు. ఇలా అన్నాడు, దేవునికి భయపడవా? మనుషులకు లేనిది భయం. చాలామంది అంటుంటారు, వాడి శరీరంలో భయమే లేదయా, వాడి శరీరం లేదంట, అసలు భయమే లేదు వాడికి, ఆ పాపకు భయమే లేదు అని చెప్తుంటారు. అమ్మా, దేవునికి భయపడాలి. నాటి దినాలలో వారు భయపడ్డారు, హృదయంలో పొడవబడ్డారు. ఇలా అన్నారు. ఆ పిల్లరా పేతురును ఆ అపోస్తలుల దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు, మేమేమి చెయ్యాలి అని అడిగారు. పిల్లలు గమనించాలి. ఆ మాట చూడు, 37 వచ్చినాం. వారి మాటలు విని 2:37 వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడుగగా మేమేమి చెయ్యాలని అడిగారండి. ఆలోచన చేయాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఏం కలిగిన వారికి ఉండాలి చెప్పండి? భయం కలిగిన వారికి ఉండాలి. అందరూ చెప్పండి మాట. ఏం కలిగిన వారికి ఉండాలి? భయం కలిగిన వారిగా ఉండాలి. 44వ వచనం చదువుతారా? వినండి, 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఎట్లా కూడారు? ఏకముగా కూడి. ఎట్లా కూడారు చెప్పండి? తలను పైకి ఎత్తండి. ఇలాగా ముగిస్తున్నా, ఇంకా ఇక్కడే ఉంటాను నేను, అక్కడికి పోనీ, ఇంకా తిప్పనిక. వినండి పిల్లారు, గమనించాలి. ఏకముగా కూడి సంఘములు ఎవరితో అయినా అసమాధానంగా ఉంటే వారితో సమాధాన పడాలి. ఏమ్మా, ఎప్పుడైనా అత్త క్షమించన్నావా? కోడలు క్షమించన్నావా? భర్తతో ఏమండి క్షమించన్నావా? భార్యతో ఏమండి క్షమించన్నావా? మనం అనము, మన తల కొట్టేస్తారు అన్నట్టు. నేను తగ్గించుకునేనా, నేను వెళ్ళానా, ముఖము చూడను, మాట్లాడను, అలా అంటే నేను విశ్వాసులమే కాదు. అసలు ప్రభు ఎంత చక్కగా చెప్పాడండి. ఏమంటున్నాడు చెప్పండి ఇక్కడ?
ఏం కలిగి ఏకముగా కూడి అన్నాడు. ఏకముగా కూడి అన్నాడు. పిల్లలు ఏకముగా కూడి అని చెప్పాడు. 45 వచనం. ఇంకను వారు చదురు ఆస్తులను అమ్మి వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. ఇదేం చేస్తాములేండి, మన ఆస్తులను అమ్మేది లేదు, పెట్టేది లేదు. కానీ సరే, దేవుని మాటలో మనసు పెట్టాలి. దశంభాగం అంటున్నారు కదా, అంటున్నారు. మరి ఆస్తులంతా అమ్మి పెట్టండి తెచ్చి మందిరంలో. ఇంకా ముందుకు ఎస్టేషన్ చేయాలని చెప్తున్నారు అనగా, మరి ఈ మీటింగ్ల కొరకు ఏం చేసావు? నువ్వు ఏం చేసావు? వచ్చి నిమ్మలం కూర్చొని వెళ్ళావా? నీ వద్దు సాకారం ఏంటి? ఏ రూపంలో నీ సాకారం ఉంది? పరలోకమందు ధనమును కూర్చుకొనుడు, అది ప్రభువు చెప్పాడు. వారు ఆస్తులు అమ్మి అక్కర గల వారికి పంచిపెట్టారు. అంటే బీదలకు, అనాథలకు, దిక్కులేని వారికి, లేని వారికి పంచిపెట్టారు. సహకరించాలి మందిరంలో, పరిచర్యలో, పనిలో. ఇదిగో ఈ విషయంలో, ఈ రైస్ విషయంలో, కూరగాయల విషయంలో, ఈ సప్లయర్ బిల్లు విషయంలో, ఈ పిఎస్ సిస్టమ్ విషయాల్లో ఇది నా వంతు, నా సహకారం. వాటర్ గ్లాసులు ఇచ్చరాకుల కన్నా ఇస్తానన్నాడు. చెప్పండి అమ్మా, దేనికి ఇవ్వలేకపోయినా బబుల్ వాటర్ కన్నా ఇదిగో అని చెప్పండి. దీవెనలు రావడానికి చెప్తున్నా వినండి. ఆశీర్వాదాలు రావాలంటే నువ్వు ఇవ్వాల్సిందంతే. దేవుని సంఘానికి ఇవ్వాలి. నువ్వు ఎక్కడికి వెళ్తావో ఆ సంఘానికి ఇవ్వాలి. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘానికి నువ్వు ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. చాలామంది దాపెట్టి ఏదో యాత్రలు దశంభాగాలని దాపెట్టి వాళ్ళ ఇష్టానుసారం. నో, దేవుడు నిన్ను దీవించాలంటే మందిరపు నిధిలోనికి తీసుకొని రావాలి. చివరి ప్రవక్త, చిన్న ప్రవక్త అయిన మలాకి చెప్పాడు, నిన్ను దేవుడు దీవించాలంటే మందిరపు నిధిలోనికి ఏం చేయాలి చెప్పండి? తీసుకొని రావాలి. ఆయనకేమండి మంచి ఉద్యోగం, అందరూ బాగున్నారు, ఆయనకి ఇవ్వద్దు, మీరు దేవునికి ఇస్తున్నారు. మనుషులను చూడొద్దు, ఎవరు చూడాలి చెప్పండి? దేవునికి ఇస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏమండి వారికి ఏమండి, అది నీకు అక్కర్లే. దీవెనలు రావాలా మాకు పెట్టాలి, దీవెనలు రావాలా మేము తినాలి, దీవెనలు రావాలా మేము ప్రార్థించాలంతే. ఇది నమ్మదగిన మాట. ఆలోచన చేయండి. ఇంకేమన్నా చూడండి, అక్కడ దేవుని మాటల వైపు మనసు పెడదాం. పిల్లారగం పంచిపెట్టారని చెప్పారు. వినండి 46వ వచనం. ఏ మనసు? వేక మనస్సులై అని చెప్పాడు. ఏ మనసు అంట? వేక మనసు. అమ్మా వినండి, సంఘములో ఉన్న వాళ్ళందరికీ వందనాలు చెబుతుంటారు. మీరు మిమ్మల్ని అడిగింది, అక్కళ్ళందరికీ వందనాలు చెబుతుండ్రా? అన్నోళ్ళందరికీ వందనాలు చెబుతుండ్రా? ఏమ్మా చూడండి, ఏం చెప్పాడు? కొంతమంది ఈ అక్కకి చెప్తుంది, ఈ అక్కకి చెప్పదు. కొంతమంది ఈ అన్నకి చెప్తాడు, ఆయనకి చెప్పడు. ఈ అక్కతో నవ్వుతూ మాట్లాడుతూ, ఈ అక్కతో సీరియస్గా మాట్లాడతాడు. ఆలోచన చేయాలి. మా కుమారులు నాకు ఫోన్ చేస్తే, డాడీ వందనాలు డాడీ అని చెప్తారు. నా భార్య నాకు ఫోన్ చేసింది, నమ్మదగిన మాట. ఇది రికార్డ్ అవుతుంది, యూట్యూబ్లో కూడా పెడతా నేను. వినండి పిల్లారా, గమనించాలి. నా భార్య నాకు ఫోన్ చేస్తే వందనాలని చెప్పుద్ది, నేను కూడా వందనాలని చెప్తా. ఏమో చెప్పుకుంటున్నారు, వందనాలా నీకు చెప్పేది అన్నట్టున్నారా? ఆలోచన చేయాలి. దేవుని మాటలో వైపు మనసు పెట్టాలి. ఒకరికి ఏం చెప్పుకోవాలి చెప్పండి? వందనాలు చెప్పుకోవాలి. అది కదా భక్తిని కనపరచుట. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వందనములు చెప్పుకోనట్లో యూనిటీ కనబడుతుంది, ఐకమత్యం కనబడుతుంది, సమాధానం కనబడుతుంది, పలకరించుకునుట కనబడుతుంది అనే సత్యాన్ని గమనించాలి. పిల్లల వారు వేక మనస్సులై ప్రతిదినము దేవాలయములో ఎట్లా కూడుకుంటున్నారు? తప్పక కూడుకుంటూ అన్నాడు. ప్రతిదినము దేవాలయంలో ఎట్లంట చెప్పండి? తప్పక కూడుకుంటూ. వినండి, బైబిల్ స్టడీ తప్పకెళ్ళాలి, విజ్ఞాపన తప్పకెళ్ళాలి, స్త్రీల కూడిక తప్పకెళ్ళాలి, గృహ కూడిక తప్పకెళ్ళాలి, ఆదివారం తప్పకెళ్ళాలి, తప్పగా కూడుకొనుచు అని చెప్పాడు. తప్పగా కూడుకొనుచు అని చెప్పాడు. వినండి పిల్లరా, 47 వచనం చూస్తారా? లేదు 46 కంప్లీట్ చేయండి. దేవాలయం తప్పగా కూడుకొంచు, ఇంటింట రొట్టె ఇడ్చుతూ దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. వినాడు 47 వచ్చిన ఆనందముతోనూ ఏంటంటే ఆనందముతోనూ. ఏమ్మా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరంతా ఇంటికి వెళ్ళినప్పుడు మీ మనసులంతా ఎలా ఉంటుంది చెప్పండి? మీ మొహాలంతా ఎలా ఉంటుంది చెప్పండి? 1 గంట వాక్యం విని బయటికి వెళ్ళు, నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. 1 గంట సీరియల్ చూసిరా. ఏమ్మా నువ్వు ఎంత అందంగా ఉన్నా నీ ముఖమంతా ఎట్టుంటుందంటే ఇంక అయోమయంగా ఉంటుంది. అంతే
సినిమా చూడు ఎట్టుంటుంది నీ మొహమే, చూసిన ఆనందం ఉంటుంది కానీ అట్టు ఉంటుంది నీ మొహం. ఆలోచన చేయాలి. ఏమన్నాడు ఇక్కడ? ఏదంటే ఆనందముతోనూ ఏ ఏ ఏ కపటము, నిష్కపటమైన హృదయముతోనూ అన్నాడు. కపటము లేని హృదయం, కపటం లేని హృదయం. యెరూషలేము సంఘములో నియమ నిబంధనల గురించి చెప్పాడు. సంఘ ప్రారంభంలోనే ఈ సంగతులు చెప్పాడండి. పేతురు గారి విషయాలను తెలియజేస్తున్నాడు. వైద్యుడైన లూకా ఈ సంగతులు రాస్తున్నాడు. వినండి, ఒక మాట చెప్తా. బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. ఎన్ని గ్రంథాలు చెప్పండి? 66 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాలలో 64 గ్రంథాలు రాసింది యూదులే. 2 గ్రంథాలు రాసింది ఒక అన్యుడు, ఆయన పేరే వైద్యుడైన లూకా. యేసుక్రీస్తు జననాన్ని గురించి చాలా తేటగా రాసిన వ్యక్తి ఎవరంటే లూకా భక్తుడే. సంఘాన్ని గురించిన సంగతులు రాసిన వ్యక్తి ఎవరంటే వైద్యుడైన లూకా. అన్యుడు చెప్తేనే అన్యులు వింటారనే ఉద్దేశంతో ఈ సంగతులు రాశాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వినండి పిల్లారా, మనం ఎలా ఉన్నాము ఆలోచన చేయాలి. ఏమన్నాడు? ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచు మరియు ప్రభు రక్షణ పొందుచున్నవారు అనుదినం వారితో కూడా. మీరే కాదు అమ్మ, మంద అభివృద్ధి చేసుకుంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. శావకుడి పని ఏంటి? మందను కాయడం, మందను భద్రపరచడం, మంద అభివృద్ధి చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఏనండి, మీరే ఏం చేయాలి? వారికి చెప్పి నీ ఇంటి వారికి చెప్పి, నీ ఇరుగు పొరుగు వారికి చెప్పి, నీ బంధువులకు చెప్పి, నీ కుటుంబ సభ్యులకు చెప్పి వారిని మందిరానికి తప్పకుండా తీసుకొని రావాలి. ఆ బాధ్యత నీది అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు గమనించాలి. వీరు ఏమన్నాడు? అనుదినము సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. ఎవరు వీరు? ఆనందముతో ఉన్నారు, నిష్కపటమైన హృదయముతో ఉన్నారు, పిల్లారగా ఏక మనసు కలిగి ఉన్నారు. అంతేకాదు పిల్లారా, వారు విశ్వసించిన వారికి ఉన్నారు, వివేకంగా ఉన్నారు, భయం కలిగి ఉన్నారు. అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయట్లో వెడతెగక ఉన్నారు. అంతేకాదు వారు మూర్ఖులకి తరం వారికి వేరై ఉన్నారు. ఎవరు వీరు? రక్షణ పొందినవారు. ఎవరు వీరు? బాప్తిసం పొందినవారు. ఎవరు వీరు? పాపక్షమాపణ నిమిత్తము ప్రభు మహిమలో ముందుకు సాగినవారు. తలలోంచండి, కళ్ళు మూయండి. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సాయాన్ని కోరుదాం. తలలోంచండి, కళ్ళు మూయండి. ఎవరు అటు ఇటు చూడదు. దయచేసి 1 నిమిషం ఆలోచన చేద్దాం. విన్న మాటలు మీ మనసులో ఉంచాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. 122వ కీర్తనలో చాలా సంగతులు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. సంఘం విషయంలో సంతోషించాలి, సంఘములో మనందరి పాదములు నిలవాలి, సంఘము కొరకు ప్రార్థించాలి, సంఘాన్ని ప్రేమించాలి, సంఘానికి మేలు చేయాలి. సంఘం యెరూషలేములో ప్రారంభించబడింది. పిల్లారగా సంఘములో జీవం ఉండాలి. జీవం ఉంటే సంతోషం ఉంటుంది, జీవం ఉంటే తృప్తి ఉంటుంది, జీవం ఉంటే మేలు ఉంటుంది, జీవం ఉంటే సమృద్ధి ఉంటుంది. సంఘములో నాటబడిన వ్యక్తిగా పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి. దేవుని తేజో మహిమ నిలుచు స్థలమును నువ్వు ప్రేమించాలి. నిజమేనైన అపోస్తుల బోధలో పెరగలేకపోతున్నాం, సహవాసంలో పెరగలేకపోతున్నాం, రొట్టె విరిచే కూడికలో పెరగలేకపోతున్నాం, ప్రార్థనలో వెడతెగక ఉండలేకపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. మూర్ఖులకి తరం వారికి వేరుగా ఉండలేకపోతున్నాం. మా హృదయాలలో మార్పు దయచేయండి. నిజమే, మేము సవరించుకొని సరిచేసుకొని చక్కదిద్దుకోవడానికి నీ కృప అనుగ్రహించండి. మా లోపం, మా విధేయత, మా అయోగ్యత, మా బలహీనత, మా తప్పు, మా హృదయంలో దాగి ఉన్న నీకు విరోధమైన అపవిత్రతను మాకు తెలియచేయండి. ఒప్పుకొని విడిచిపెట్టడానికి నీ కృప అనుగ్రహించి ప్రార్థన చేస్తావా? దేవుని పాదాలు పట్టుకుంటావా? ప్రభు సాయాన్ని కోరుతావా? యెరూషలేము సంఘం ఎలా బలపడింది, ఎలా విస్తరించింది, ఎలా అభివృద్ధి చెందింది? యెరూషలేములో ప్రారంభించబడిన మొదటి శతాబ్ద సంఘం బూదిగంతముల వరకు ఎలా ప్రభు విస్తరింపచేశాడో ఆలోచన చేయాలి. ప్రభు పాదాలు పట్టుకుందాం. నమ్మిన వారందరూ ప్రతి ఒక్కరు ఒక మంచి తీర్మానం చేసుకోండి. పెద్దవా, సేవకుడివా, పరిచారకుడివా, విశ్వాసివా, భయం కలిగిన వ్యక్తిగా జీవించండి. నమ్మని వారు ఇప్పటికైనా మునిగిపోయిందేం లేదు. యేసు ప్రభుని మీ హృదయంలో చేర్చుకొని పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, రక్షణ పొంది
బాప్తిస్వం తీసుకొని సంఘ సావాసం కలిగి అపొస్తలుల బోధలో సవాసంలో రొట్టె విరుచుట్లో ప్రార్థన చేతిలో వెడతెగగా ముందుకు సాగి ఆయన రాకడకు సిద్ధపడాలని యేసుక్రీస్తు ప్రేమలో నమ్మని వారికి తెలియజేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరందరూ నమ్మదగిన దేవుడు. ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. గత నిన్నటి నుంచి మీరు పలుకుతున్న వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. చెప్పబడిన మాటలు మా పిల్లల హృదయాలలో ఉంచండి తండ్రి. ఏదో వెళ్ళాము విన్నామని కాకుండా నా తండ్రి, సంఘం 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 జీవము గల దేవుని సంఘం అంటే ఏంటో ప్రతి బిడ్డ గుర్తిరగడానికి సాయం చేయండి. సంఘములో జీవం ఉండాలని, నైనా సంఘాన్ని ప్రేమించాలని, మేమే సంఘమని, ప్రతి కట్టడం నీలో చక్కగా కట్టబడాలని నా తండ్రి, సంఘం విషయంలో సంతోషించాలి. మా అందరూ పాదాలు సంఘములో ఉండాలి, సంఘం విషయంలో ప్రార్థించాలని, సంఘమును ప్రేమించాలని, సంఘానికి మేలు చేయాలని ప్రతి బిడ్డ గుర్తిరగడానికి నీ కృప అనుగ్రహించండి. 122వ కీర్తనలో ఉన్న సంగతులన్నీ మా పిల్లల హృదయాలలో నెమరేసుకోవడానికి నీ కృప అనుగ్రహించండి. ఈ సంఘమును దీవించి ఆశించి బలప్రసరపరచమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డ హృదయాలలో నీ పరిశుద్ధాత్మతో ఉన్న కార్యాలు మీరు జరిగించమని, ప్రభువునందు మా పిల్లల ప్రయాస వ్యర్థం కాకున్నట్టు మీరు కృప చూపించమని, అల్పుడైన ప్రయాణంలో కూడా తోడుగా ఉండమని, మిమ్మల్ని స్తుతి స్మరణ మాయంపరచి మిమ్మల్ని ఇచ్చిస్తూ ప్రత్యేకంగా తీర్మానం చేస్తున్నప్పుడు తీర్మానాన్ని స్థిరపరచమని యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసేటికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి నన్ను ప్రేమతో ఆహ్వానించి మీతో కలిసి సావాసం చేయడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుని దాసు పెద్దలకు ప్రత్యేకంగా మరి వందనాలు తెలియజేస్తున్నాం. స్థానిక సంఘ పెద్దలకు కూడా మీ అందరికీ కూడా వందనాలు. చేపల పురాణం ఉన్నాం కదా, అడిగా కుంభకంలో చేపల వాసన ఇంకా అంటే అన్నిటికంటే కూర అది రుచి రుచిగా వాసన వస్తుంటుంది కాబట్టి ఎప్పుడెప్పుడు చేపల కూర కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. రామ మందిరంలో విడలు ఉంటే ఎలాగ పరిసరాలు సహకారాలు మంచి సత్యాలు మాకు వినిపించి మన సంఘ అభివృద్ధి కొరకు కృషి కొరకు అది ప్రభు